భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ లో ఈరోజు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి వలిగొండ మండలం పరిధిలోని షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు మండల పరిధిలో 180 కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వలిగొండ ఎంఆర్ఓ మరియు ఎంపీడీఓ మరియు స్థానిక ఎస్ఐ మరియు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, అన్ని గ్రామాల నుండి గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంద లక్ష్మి పప్పు పుష్ప నిమ్మల విజయ షేక్ జైనాబి పొందబాక ఇంద్రమ్మ మంద నరసమ్మ కంపలక్ష్మి పప్పు పుష్ప నిమ్మల విజయ నిమ్మల విజయ్ పప్పు పుష్ప తర్వాత నిమ్మల విజయ షేక్ జైనాబి ఎదురురా సార్ పుష్ప తర్వాత నిమ్మల విజయ తర్వాత షేక్ జైనాబి తర్వాత పోలబాక ఇంద్రమ్మ తర్వాత మంద నరసమ్మ, ఆ తర్వాత గొల్లు మందమ్మ, ఆ తర్వాత ఎంఏ మందమ్మ, తర్వాత గండికోట పద్మ ఎవరమ్మ, నోటి విజయ అయితే మల్లెపల్లి ఇద్దరు కుక్కల నాగలక్ష్మి మాట్లాడు అనివేళ మల్లెపల్లి వాళ్ళు రోడ్ అంతా రిపేర్ ఉండే డబల్ రోడ్ తర్వాత ధన్యవాదాలు చెప్తాం. శాంక్షన్ అయింది, వర్క్ స్టార్ట్ అవుతుంది. ధన్యవాదాలు. మంచి డబల్ రోడ్ పర్ఫెక్ట్ అవుతుంది. మన గౌరవ మంత్రి గారు వెంకటరెడ్డి గారు చెప్పాలని శాంక్షన్ చేసారు. వారు మీరు అడుగుతూనే వచ్చింది కదా. అవునా ఇటు చూడ జరుగుతుందంటే గొప్ప విషయం. మరి ఎప్పుడు కూడా బహుశా ఈ చెక్కు ఇవ్వకూడదు. 110 చెక్కులు ఇస్తాం. ఒకటి షాదీ ముబారక్ చెక్కు కూడా ఒకటి ఉన్నది. మొత్తం 110 చెక్కులు. అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా 37 చెక్కులు ఉన్నాయి. 36 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఉన్నాయి. 38 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు పంపిణీ చేస్తాం. చాలా సంతోషం. సరే, వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజాపాలనలో అన్ని కార్యక్రమాలు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. అందరికీ కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. సరే, ఈ మధ్య కాలంలో రైతు రుణమాఫీ కూడా మరి పెద్ద ఎత్తున జరిగింది. 2 లక్షల రూపాయల రుణమాఫీ దేశంలో ఎప్పుడు ఎక్కడ కూడా జరగలేదు. 1 లక్ష రూపాయల రుణమాఫీ సరిగ్గా ఎక్కడ జరగకపోవచ్చు. నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ అయింది. మరి గడిచిన ప్రభుత్వ కాలంలో
₹1,00,000 రుణమాఫీ చేయడానికి 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్ళలో కూడా సరిగ్గా లేదు. ఒకసారి ఒక దఫా 5 ఏళ్ళు పడితే అది మితికి పోయింది. మరోసారి 5 ఏళ్ళలో కూడా రుణమాఫీ చేయలేకపోయింది. ఈసారి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే మొదటి 6 నెలలనే రుణమాఫీ చేసే కార్యక్రమం జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయం. సరే, ఇందులో కూడా ఈ రుణమాఫీలో కొన్ని సంశయాలు ఉన్నాయి కొంత. ఎందుకంటే ఈ యొక్క లబ్ధిదారులను రుణమాఫీ చెందాల్సిన రైతులకు సంబంధించిన కొంతమందికి రాని పరిస్థితి ఉండొచ్చు. ఆ రాని పరిస్థితి కూడా అవన్నీ కూడా చక్కదిద్దే కార్యక్రమం అతి త్వరలో జరగబోతుంది. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా కారణాలు, ఒక రేషన్ కార్డు లేనప్పుడు, రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు ద్వారా జరుగుతుంది. ఏదైనా కారణాల వల్ల లేనప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ ఇంటికి వచ్చి, అంటే అగ్రికల్చర్ ఆఫీసరు, అగ్రికల్చర్ క్లస్టర్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, క్లస్టర్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా మనకు అందుబాటులో ఉంటారు. రైతు వేదిక దగ్గర అందుబాటులో ఉంటారు. అంతే కదా, రైతు వేదిక దగ్గర మీకు అందుబాటులో ఉంటారు రుణమాఫీ కావాలి. మాకు రుణమాఫీ ఎందుకు కాలేదంటే దాని మీద మీకు సంబంధించి క్లారిఫికేషన్ మొత్తం ఇస్తారు. ముఖ్యంగా ఏంటంటే 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు రుణమాఫీ కాలేదు. 2 లక్షల వరకే రుణమాఫీ అవుతారు. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే 2,30,000 2,50,000 ఉంటే ఆ 30,000 50,000 వాళ్ళు కట్టాలి. కట్టి వాళ్ళ అకౌంట్లో 2 లక్షలు తెస్తే ప్రభుత్వం 2 లక్షలు కడతారు. ఎందుకట్లా చేస్తుందంటే సంపూర్ణ రుణమాఫీ కావాల్సిన అవసరం ఉన్నది. మన ప్రభుత్వం కట్టినాక మన 50 లక్షలు 2 లక్షలు మళ్ళీ అక్కడ బ్యాలెన్స్ పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు. సంపూర్ణ రుణమాఫీ కావాలి కాబట్టి ఎక్కువ వరకు అట్లనే ఉన్నాయి. నిన్న నాకు చాలామంది రైతులు మన వాళ్ళు కొంతమంది కలిసినప్పుడు రుణమాఫీ నాకు కాలే అని 5 కూడా చెప్పారు. 5 అడిగిన నీకు రుణం అవుతుందంటే 2-3 రోజులు అయింది. 3 రోజుల క్రితం మీటింగ్ పెట్టుకున్నాం. మనకు సంబంధించిన కామాల మీద ఈ నియోజకవర్గానికి 400 కోట్ల శాంక్షన్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మనకు సంబంధించిన నిధులు ఇవ్వడానికి వాళ్ళు శాంక్షన్ చేసామని వాళ్ళు చెప్పేది కూడా